హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మన ఆరోగ్యానికి చలవ చేసే సగ్గుబియ్యంతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా మిక్సీ జార్లోకి 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు అటుకులను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఉప్మా రవ్వను వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా వచ్చే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, పిండి బాగా నానింది. ఇప్పుడు ఇలా జిప్లాక్ కవర్ తీసుకొని ఇందులోకి కొంచెం పిండి ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు దీని చివరన కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కవర్లో వేసుకున్న పిండిని ఆయిల్లోకి నిదానంగా ఇలా అంటూ వేసుకోవాలి. వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తం కవర్లో పెట్టుతూ ఆయిల్లోకి నిదానంగా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యంతో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.